పాటలేసుకోవడం నీకే కాదల్లుడు, మాకు వచ్చు. ఏందబ్బి, నా కూతురి కన్నా ముందే ఆఫీస్కి ఎగేసుకొని పోయి అంతలోనే గోడ కొట్టిన బంతిలా ఎట్టా ఇంటికొచ్చి పడినావేంది? ఏంది, ఏం సపోర్ట్ చేయట్లేదు? ఓ, ఉద్యోగం ఊడిపోయినదా? ఓహో, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏడ్చిందాత? చెప్తా. నువ్వు ఎన్ని కథలు పడినా నా ఆలోచన ముందు అవి గాలి తుంపర్లే అని గుర్తుపెట్టుకోవాలుడు. నువ్వు ఎన్ని శపథాలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా అవన్నీ కాలువలో పిత్త పరిగలే. నా ముందు కుప్పిగంతులెయ్యాలని చూసినా, తోక జాడిస్తానన్నా ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయల్లుడు. నేను శక్తి అయితే నా కూతురు పరాశక్తి. నీ మొహం చూస్తా ఉంటే ఫ్యాక్టరీలో నా అమ్మి నీకు నీ మనసుకి ఎంత లోతుగా గాయం చేసుండాదో స్పష్టంగా తెలుస్తా ఉండాది. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లోనే పడుండల్లుడు. ఇల్లరికం వస్తానని ఒప్పుకున్నంత ఈజీ కాదు ఇల్లరిక పల్లుడిగా ఉండడమంటే. నాలాంటి జగమొండి దగ్గర ఉండడమంటే నిల్చున్న చోటే 3 చెరువుల నీళ్లు తాగినంత కష్టం, 7 సముద్రాలు ఈదినంత నరకం. అత్త, మనవడా, ఏంటి మనవడా, ఫ్యాక్టరీ నుంచి అప్పుడే వచ్చేసావు? జిఎమ్ము నా పెళ్ళామే కదా అని ఇంట్లో ఆడినట్టే ఆఫీసులో కూడా పరాచకాలు ఆడకూడదని నీ మనవడికి బాగా తెలిసొచ్చుండాది నాయనా. ఇంట్లో అయినా ఇంగ్లాండ్లో అయినా నీ కూతురు నాకు పెళ్ళామే, దానికి నేను మొగుణ్ణే అత్త. ప్లేస్ని బట్టి ఫేస్లో కలర్లు మార్చడానికి నేనేం ఊసర వెళ్ళిని కాదు. దేవరపాటి సింహాన్ని. నరసింహనాయుడు మనవణ్ణి, భార్గవనాయుడు కొడుకుని. మనవడా, జిఎంగా మ్యాగీ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? అబే, అదేం లేదు తాత. నాకు చాలా అర్జెంటు పనిపడి ఏంటో నా బతుకు. ఈ వినయ్కి చిన్న పిల్లలకి పెట్టినట్టు పెట్టాల్సి వస్తుంది. రేపు నా పిల్లలకి పెడతానో లేదో. రే, ఏడ సచ్చావురా నువ్వు? రే, ఏడుండవురా నువ్వు? ఈ ఫోన్ కలవడం లేదేంది? మధ్యలో ఈ ఫోన్ ఒకటి. అత్తయ్య, హలో అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఏడ సచ్చినావురా? వినయ్ బావని భద్రంగా దాచిన ప్లేస్ లోనే చచ్చానత్తయ్య. మరి ఇంతసేపటి నుంచి నీ ఫోన్ ఎందుకురా తగిలిసావట్లేదు? ఇక్కడ అంతా చచ్చు సిగ్నల్ కదా అత్తయ్య. కొన్నిసార్లు చచ్చిన ఫోన్ కలవదు. ఇగో, వెంటనే వినయ్ని ఆడ్నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేసేయి. ఇంకో ప్లేస్ కా? ఎందుకు అత్తయ్యా? ఈ ప్లేస్ సేఫ్ గానే ఉంది కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, యు నో. నీ ఫైన పచ్చి పుల్సా, నీ తింగరోడా పిచ్చోడా అని.
అత్తయ్యో ఇక చాలా పోతయ్యా. ఫోన్లో తిడితేనే చెవులో రక్తం గారుతుంది, అదే లైవ్ లో ఉంటే ఇక రక్త కన్నీరే. రే, వినయ్ని ఆ వెంకిగాడి ఫ్రెండ్ ఎవడో చూసి చచ్చాడంట. ఇప్పుడు ఆ చూసిన ఫ్రెండ్ దగ్గరికే బయలుదేరినాడు. మీరు ఈలోపే. అర్థమైంది అత్తయ్య. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినయ్ బావని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఆ ఎదవల ఫోన్లన్నీ అక్కడికి వెళ్లే లోపు అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. రే భద్రం, చెప్పండి అత్తయ్య. బండ్లు కూడా మార్చి తీసుకెళ్లి చావండి. అలాగే అత్తయ్య. హా, రేయ్